హలో బిగ్ బాస్ లవర్స్. సృష్టి వర్మ లాస్ట్ నైట్ ఎలిమినేట్ అయిపోయారు. అండ్ వాళ్ళ ప్లేస్లో ఆమె ప్లేస్లో సృష్టి కాకుండా ఇంకా ఎవరు వెళ్ళిపోయి ఉంటే బాగుండేది అని మీకు అనిపిస్తుంది? సృష్టి వర్మ కంటెంట్ ఎడిటింగ్లో చాలా వరకు తీసేశారా? మనకి ఏవి చూపించినప్పుడు తనకి కొన్ని సీన్స్ అవి కనిపించాయి. అవన్నీ డైలీలో ఎపిసోడ్స్లో డిస్ప్లే చేశారా, లైక్ టెలికాస్ట్ చేశారా? మీరు ఏమన్నా ఎడిటింగ్లో తీసేశారని మీకు అనిపించిందా? నాకైతే అనిపించింది. చాలా చూపించారు. ఏవి 1 వీక్లోనే చాలా చూపించారు. అండ్ తన స్టేజ్ మీద కూడా చాలా బాగా మాట్లాడింది. బట్ ఎందుకు తను షోలో ఉన్నప్పుడు ఎక్కువగా మాట్లాడలేకపోయిందో తెలియదు. అండ్ 4 లైక్ జెన్యూన్ అండ్ 4 యాక్టింగ్ ఫర్ కెమెరా అని చెప్పినప్పుడు షీ చూస్ మనీష్, హరీష్, రాము డెఫినెట్లీ హీస్ వర్త్ దట్. అండ్ ఆశా సైని, ఫ్లోరా సైని ఐ డోంట్ నో. బట్ హరీష్ అండ్ మనీష్ దే హ్యావ్ ఇష్యూస్. అంటే లాయల్, లైక్ జెన్యూన్ అంటే ఆమె తన పరంగా తను చూసుకుంది, కానీ ఓవరాల్గా ఫర్ ఎవ్రీబడి అన్నట్టుగా ఎవరూ చూడట్లే. ప్రతి వాళ్ళు స్టేజ్ మీదకి రాగానే అండ్ వాళ్ళకి ఫేవర్ చేసిన వాళ్ళు, వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు, వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు, ఆల్ దిస్ ఇవే చూస్తున్నారు. కానీ వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ని, వాళ్ళని, కానీ ఓవరాల్గా గేమ్ చూడట్లే. ఓవరాల్గా జనరల్గా వాళ్ళు ఎలా ఉన్నారని చూడట్లేదు. అండ్ తనూజ యాక్టింగ్ ఫర్ కెమెరా, రీతు యాక్టింగ్ ఫర్ కెమెరా, అండ్ హూ ఎల్స్, దెస్ వన్ మోర్ పర్సన్ షీ మెన్షన్, దే ఆర్ యాక్టింగ్ ఫర్ కెమెరా అని చెప్పారు. బట్ నాకు అదంతగా నచ్చలేదు. ఓవరాల్గా జనరల్గా కీపింగ్ ఎవ్రీథింగ్ ఇన్ మైండ్ చూడాలి. ఓన్లీ తన వైపు తీసుకుంటే అలాంటప్పుడు ఆర్ ఎల్స్ క్వశ్చన్ అన్నా మార్చాలి. నీకెవరు నచ్చారు, నీకెవరు నచ్చలేదని అని చెప్పాలి. అంతేకాని ఇలా చేస్తే దట్ ఈస్ నాట్ ద థింగ్. దే ఆర్ నాట్ డూయింగ్ గుడ్ ఫర్ అదర్ కంటెస్టెంట్స్ అనిపించింది. But anyway, audience are not blind. Audience are very smart than Big Boss contestants and Big Boss team, to be honest చెప్పాలి అంటే. ఎందుకంటే వాళ్ళు చూసే విధానం అండ్ ఇంకా రివ్యూస్ అయితే దే ఆర్ ఆన్ ద టాప్ మోస్ట్, లైక్ how they are giving the review and all that one, so including me. Thank you for watching Big Boss updates. Please like, share and subscribe to my channel. Thank you.